జరిగింది. ఇప్పుడు మేము నరసింహారావు గారిని రెడీ హ్యాండ్ కర్నూలు జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశం ప్రజాప్రతినిధులు లేక వెలవెలబోయింది. ప్రజాప్రతినిధులు గైర్హాజరుపై జెడ్పీటీసీ ఎంపీపీ సభ్యులు అసహనం వ్యక్తం చేశారు. ఇటీవల కురిసిన వర్షాలతో ఉమ్మడి కర్నూలు జిల్లాలో వేల ఎకరాల్లో పంట నష్టం జరిగి రైతు దివాలా తీశారని ఆవేదన వ్యక్తం చేశారు. అయితే జిల్లా పరిషత్ చైర్మన్ పాపిరెడ్డి అధ్యక్షతన జరిగిన సర్వసభ్య సమావేశానికి నంద్యాల జిల్లా కలెక్టర్ రాజకుమారి అలాగే కర్నూలు జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ సిరి హాజరై సభ్యుల సమస్యలు విన్నారు. ఇక దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి బసవరాజ్ అందిస్తారు. ఉమ్మడి కర్నూలు జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశం జరుగుతూ ఉన్నది. ఇక్కడ సభ్యులందరూ కూడా ఏదైతే మోంతా తుఫాన్ కారణంగా అనేక మంది రైతాంగం నష్టపోయారు, ఆ నష్టపరిహారాన్ని ఇవ్వాలని ఉమ్మడి కర్నూలు జిల్లా ఏదైతే నంద్యాల కర్నూలు కలెక్టర్లకు విన్నవిస్తున్న పరిస్థితులు. అయితే ఈ సర్వసభ్య సమావేశానికి ప్రజాప్రతినిధులంతా కూడా డుమ్మ కొట్టిన పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. అయితే సభ్యులు అసహనము ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉన్నారు. సర్వసభ్య సమావేశం ఏర్పాటు చేసి ఏదైతే ప్రజా సమస్యలు తెలుసుకుని ప్రజలకు మేలు చేసే కార్యక్రమం ఇది. బాధ్యత రాహిత్యంగా ఏదైతే ప్రజాప్రతినిధులు వ్యవహరిస్తున్నారని వాళ్ళు మండిపడుతున్న పరిస్థితి. అయితే ప్రధానంగా మోంతా తుఫాన్ ఇటీవల కురిసిన నేపథ్యంలో అంటే నంద్యాల జిల్లా కావచ్చు, అదేవిధంగా కర్నూలు జిల్లా కావచ్చు, ఉల్లి రైతులు, మొక్కజొన్న, అదేవిధంగా పత్తి రైతులు చాలా దారుణంగా నష్టపోయారని, వీరికి ఆత్మహత్య శరణమని, ఇలాంటి తరుణంలో ప్రభుత్వం ఏం చేస్తూ ఉంది అంటే కొనుగోలు కేంద్రాలు పెట్టి గిట్టుబాటు ధర కేటాయించి కొనుగోలు చేస్తుందా లేదా పంట నష్ట పరిహారం ఇస్తుందా, ఎలాంటి ప్రకటన లేకుండా ఇప్పటికే ఇటు వర్షాలతో అటు కూలీలతో అనేక రకాలుగా రైతులు నష్టపోయారు. ఎకరానికి 20,000 నష్టపోయిన పరిస్థితి, పెట్టిన పెట్టుబడులు రావని కూడా వీళ్ళంతా ఇక్కడ ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి. అయితే సర్వసభ్య సమావేశం తూతూ మంత్రంగా జరుగుతుందా లేదా బాధ్యతగా జరుగుతుందనేది ఎవరికి అర్థం కాని పరిస్థితి. అయితే సభ్యులు అయితే జెడ్పీటీసీ అదేవిధంగా ఎంపీపీ వీళ్ళంతా హాజరైన సభ్యులు కూడా తమ మండలాల పరిధిలో సమస్యలను విన్నవిస్తున్న పరిస్థితులు మనకు కనిపిస్తూ ఉన్నాయి. బట్ ఏదైతేనేమి అధికారులు అయితే ఇక్కడ సమాధానం ఇస్తూ వాళ్ళని కొంత సమాధానం పరిచే విధంగా మాట్లాడుతున్నారే తప్ప క్షేత్రస్థాయిలో ఎలాంటి మేలు జరగట్లేదు. అదేవిధంగా ఎక్కడ కూడా అధికారులు బాధ్యతగా వ్యవహరించట్లేదు అని చెప్తా ఉన్నారు. అదేవిధంగా ఉపాధి హామీ పనులకు సంబంధించి ఎన్ఆర్జీఎస్ కింద చేసే పనులు అనేక చోట్ల కూడా లేదా హెచ్ఎన్ఎస్ఎస్ పరిధిలో కూడా చాలా చోట్ల మట్టి తవ్వి రోడ్డు పడేయడము, అదేవిధంగా ఎన్ఆర్జీఎస్ పరిధిలో చేసిన పనినే చేస్తూ అంటే తవిన కాడే మట్టి వేస్తూ ఇలా అనేక రకాలుగా ఈ ప్రభుత్వ నిధులంతా దుర్వినియోగం అవుతున్నాయి. ఇలాంటి వాతావరణం పోవాలంటే ఖచ్చితంగా జిల్లా కలెక్టర్లు స్పందించి ఆయా డిపార్ట్మెంట్లకు ఖచ్చితమైన నియమ నిబంధనలు పాటించి అదేవిధంగా ప్రధానంగా రైతులు నష్టపోతున్న మొక్కజొన్న, ఉల్లి, అదేవిధంగా పత్తి ఈ పంటలకు నష్టపరిహారం అందించి తక్షణమే కొనుగోలు చేసి అయితే తడిసిన మూలంగా పత్తికి ధర పలకట్లేదు. ఏదైతే పత్తిలో తేమ శాతం ఎక్కువ ఉందని కొంత కొరిబెట్టి వ్యాపారులు ఏదైతే సిసిఐ కూడా కొంత తక్కువ ధరకు అడుగుతున్న పరిస్థితులు. ఇలాంటి పరిస్థితుల్లో రైతు పైన కొంత ఉదాసీనంగా వ్యవహరించి రైతుని కాపాడుకోవాల్సిన అవసరం ఎంత ఉందని సభ్యులు తమ విన్నపాలు విన్నవిస్తున్న పరిస్థితి. కెమెరా పర్సన్ బావితో బసవరాజ్, బీఆర్కే న్యూస్, కర్నూలు. ఇవి బులెటిన్ అప్డేట్స్.